తీసుకున్నావా? ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూస్తే మనకి కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఎవరి వల్ల నిలబడ్డాం? ఆల్రెడీ గెలిచిన వాళ్ళ లేకపోతే ఎవరు చెప్పకుండా నిలబడినాం. గెలిచిన వాళ్ళు 4 మాటలు మనం చెప్పడం వల్లే కదా నిలబడ్డాం. మరి కొత్త వాళ్ళు కూడా మనం ఇన్స్పైర్ చేసే పద్ధతినే కదా చూసి నిలబడతారు. సో ముందుగా నేను నా టెస్టిమనీ గురించి చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎస్టీస్. మైసెల్ఫ్ సోమేష్. సో నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు సెంచురీ యూనివర్సిటీ కాలేజ్లో కాలేజ్ బస్ అప్పుడు మిస్ అవ్వడం జరిగింది. ఏం మిస్ అయ్యాను? కాలేజ్ బస్ మిస్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా రేఖ మేడం, ఈ మేడం అండ్ మేడం వాళ్ళ సార్ ఉమామేశ్వర్ సార్, ఈ మేడం కలిసి నాకు బస్ స్టాప్లో ఒక అవకాశం గురించి చెప్పడం జరిగింది. విజిటింగ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏమనుకుంటాం, చాలా మంది రోడ్ల మీద బస్సుల్లో పాంప్లెట్ ఇస్తూ ఉంటారు కదా. నేను అలాగే అనుకున్నాను, ఏదో నార్మల్ పెద్ద ఆపర్చునిటీ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇంటర్నేషనల్ బిజినెస్. కానీ నాకు వచ్చింది ఒక జస్ట్ విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్ ఎంత ఉంటుంది? 10 రూపీస్ 20 రూపీస్ అంతే కదా. సో నాకు ఆ రూపంలో వచ్చేసరికి అర్థం కాదు వెంటనే. సో వెంటనే సార్ మేడం పార్టీకి తీసుకెళ్ళి బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. వెంటనే అర్థం అవుతుందా? అర్థం కాదు. సో రంజిత్ కుమార్ సార్ గ్రేట్ లీడర్, 10 lakhs per month అని చేస్తున్నారు ప్రజెంట్. సో ఓవరాల్గా అతని ఇన్కమ్ 14 lakhs per month. అప్పటికి 7 lakhs ఉంటుంది. ఆ సార్ మీటింగ్ ఒకటి ఉంటుందని చెప్పి ఇన్వైట్ చేశాను. మీటింగ్ ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చాను. ఎందుకంటే అంత డబ్బు వస్తుందంటే అది అయితే నిజమై ఉండాలి లేదా అబద్ధమై ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి తెలియాలంటే నేను మీటింగ్కి వెళ్ళాలి, అవునా? సో మీటింగ్ ఇన్వైట్ చేసి వెళ్ళాను. సో చెప్పగానే షాక్ అయ్యాను ఫస్ట్, ఎందుకంటే ఆయన 10th class ఫెయిల్ అని చెప్పారు, ఇన్కమ్ 7 lakhs అని చెప్పారు పర్ మంత్. సో మా సిస్టర్ టీసీఎస్లో వర్క్ చేస్తుంది, తన ఇయర్లీ ప్యాకేజ్ 7 lakhs. 20 years 20 lakhs ఖర్చు పెడితే వచ్చింది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. మరి దీని గురించి థింక్ చేయాల్సిన విషయం. సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను, జెన్యూన్ ఫేక్ అని. జెన్యూన్ అని అర్థమైంది. సో నెగిటివ్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బిజినెస్ చేతకాక నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, బిజినెస్ అర్థమైతే ఎవరు విడిచిపెట్టలేదు అని క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన వెంటనే మహేష్ సార్ దగ్గర పదే కలుస్తూ ఉండడం, మీటింగ్లో వస్తూ ఉండడం వల్ల ఈ బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చింది. ఎలాంటి క్లారిటీ అంటే ఇక్కడ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, డబ్బు పెట్టాల్సిన అవసరం లేనప్పుడు రిస్క్ ఉంటుందా? రిస్క్ లేదని అర్థమైంది. ఇంకోటి, మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఫ్రీడమ్ మనకి ఇచ్చారా వాళ్ళు తీసుకున్నారు? మనకి ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడంతో మనం మీటింగ్కి ఎక్కొట్టాం. నోరు మూసుకొని మీటింగ్ రమ్మంటే వచ్చామన్నా, మీటింగ్కి నీకు నచ్చినప్పుడు రాని చేశారు మనం ఎక్కొట్టాం. మీటింగ్కి ఎక్కొడితే సబ్జెక్ట్ వస్తుందా? సబ్జెక్ట్ రాస్తే డబ్బు వస్తుందా? సో కొంచెం లేట్ అయింది. మొదటి నుండి 27 రూపాయలు వచ్చింది. జస్ట్ ఇంటికి కావాల్సిన సామాన్ కొనుక్కున్నాను. ఎంత వచ్చింది? 27 రూపీస్ వచ్చింది. జస్ట్ టీ పౌడర్, బ్రేక్ఫాస్ట్ సరల్స్ అంటే మా కాన్ఫెక్స్ టైప్లో ఉంటాయి. సో సోపు, టూత్పేస్ట్ మార్చినందుకు ఇన్కమ్ రావడం జరిగింది. ఈ ఇన్కమ్ వచ్చిన వెంటనే ఏం క్లారిటీ అర్థమైందంటే, ఓకే బయట కొనుక్కుంటే సెలబ్రిటీస్ తీసుకున్నారు లేదా మిడిల్ మ్యాన్ తీసుకున్నారు, ఇక్కడ జస్ట్ వాడుకున్నందుకు మాత్రం మనకు తిరిగి వచ్చింది. అంటే ఈ బిజినెస్లో ఏదో ఉంది. సో దీని గురించి షేర్ చేద్దాం నలుగురికి. ప్రొడక్ట్ క్వాలిటీ అయితే నచ్చింది కాబట్టి 4-5 చేద్దాం అని అర్థం చేసుకొని ముందు నైబర్స్ పరిచయం చేయడం స్టార్ట్ చేసాం. వీధి మొత్తానికి ఒక ఆవిడే కొంది. వీధి మొత్తానికి ఒక ఆవిడే జాయిన్ అయింది, ఆవిడే కొన్నారు, ఆవిడే ప్రోత్సహించారు. ఇంట్లో వాళ్ళు కూడా వెనక్కి నెట్టారు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. సో ఆవిడ ఒక్క ఆవిడ కొనడంతో మనం 8% అయ్యాం. ఏమయ్యాం? సో నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చింది, ఫాస్ట్ అట్ 8% అయ్యాం. ఇదే స్టేజ్ మీద మహేష్ సార్ నాకు బ్యాచ్ ఇచ్చారు, మా అప్లైన్ చేతుల మీద తీసుకున్నాను. సో అది నా ఫస్ట్ అచీవ్మెంట్. ఇప్పటికీ నిలబడి ఉన్నాను, అదొక కారణం. 8% అచీవ్మెంట్. మెల్లమెల్లగా ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇంటి వద్ద నుండి చేసి ఉండాలనే ఉద్దేశంతో స్టేటస్లు పెడుతూ స్టోరీస్ పెడుతూ ఇలా ఈ విధంగా చేశాను. మెల్లగా ఫీల్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఫీల్డ్ వర్క్ కూడా చేసాము. అలాగా టీం పెరగడం స్టార్ట్ అయింది. సో టీం పెరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం చెప్పే విధానం చూసి జనాలు రావట్లేదు కానీ వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పే విధానాన్ని మార్చాలి. ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు దుబాయ్ ట్రిప్ ఉందంటే పనికిరాదు, కుర్రాల దగ్గరికి వెళ్ళి మీకు హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఫ్లాక్స్ ఆయిల్ ఉందంటే పనికిరాదు అని అర్థమైంది. ఎవరికి ఎలా చెప్పాలో తెలుసుకోవాల్సింది మనం అర్థమైంది. అప్పటి నుంచి మీటింగ్కి రావడంతో పీపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంటరాక్షన్ వేరు మార్చాం. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నా సరే అందరూ ఒకలాగే చెప్పాం, ఒకే మాడ్యూల్లో చెప్పాం. దాని తర్వాత ఏజ్ గ్రూప్ ప్రకారం ఇన్విటేషన్ మార్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పడంతో మీటింగ్కి జనాలు వచ్చారు. జనాలు మీటింగ్కి వస్తే ఇక్కడ నిలబడి చెప్పే లీడర్ బాగా చెప్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అవరా. సో అదృష్టం కొద్దీ ఇలాంటి పీవీఎస్ఆర్ సెషన్సే నాకు నా టీంలో ఉన్న యూత్కి కనెక్ట్ అయిపోతే మనం నిలబడతారు కదా, అలాగే నిలబడ్డారు. అక్కడతో నా చెక్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు 8,000 చెక్ తీసుకున్నాను. ఎంత? 8,000 చెక్ తీసుకున్నాను. సిల్వర్ డైరెక్టర్ విత్ సింగిల్ అల్ఓపి 23,000 తీసుకున్నాను. ఇది ఎప్పుడైతే తీసుకున్నానో ఉద్యోగంతో ఇంక పని లేదని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్తే వచ్చేది కూడా 25 నుంచి 30,000 లేదా 35,000. అక్కడ రెంట్ కట్టాలి, పీజీ ఉంటుంది, అవునా, ఫుడ్ ఉంటుంది, ఇవన్నీ అవుతాయి. మన ఇంటి వాళ్ళ దగ్గర ఉండగలనా? లేదు కదా. సో ఇక్కడతో అర్థం చేసుకుని ఈ బిజినెస్ ఏంటి, ఇదే ఫుల్ టైం చేయాలి. ఇది ఫుల్ టైం చేస్తే నాకు 25,000 కాదు, నాలాంటి ఎంతోమందికి 25,000 ఇప్పించవచ్చు.
25,000 నుంచి 30,000 ఇప్పించవచ్చు ఉద్దేశంతో అప్పటి నుంచి ఇంకా డీటెయిల్ పట్టుకున్నాను. సో హైయెస్ట్ చెక్ నేను తీసుకుంది 51,523 రూపీస్. ఎప్పుడైతే 51,523 తీసుకున్నామో ఒకప్పుడు ఇంట్లోనే విజిటింగ్ కార్డులు కాల్ చేశారు ఈ బిజినెస్ చేస్తున్నాం అంటే అంత నెగిటివిటీ ఉండేది. ఇప్పుడు కార్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. 2 lakhs LOBs తీసుకున్నాను. సో నా టీంలో 25,000 తీసుకున్న వాళ్ళు 6 ఉన్నారు, 30,000 తీసుకున్న వాళ్ళు 2 ఉన్నారు, 5,000 పైన 10,000 పైన తీసుకున్నారు 20 నుంచి 30 మంది ఉన్నారు. ఇంతమంది ఉండడానికి కారణం నేను ఒక్కనే పని చేయడం, వాళ్ళు కూడా పని చేయడం. ఇది టీమ్ గ్రోత్ అంటే టీం అందరూ కలిసి వర్క్ చేస్తూ అవుతుంది. సో ఇదే విధంగా ఈ బిజినెస్లో ఎంతోమంది ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి సొసైటీతో ఫైట్ చేసి నిలబడతారు. సో ఒక ఉద్యోగం చేసేవాడు నిలబడితే వాడి కుటుంబం మాత్రం బాగుపడుతుంది. ఒక నెట్వర్క్ డిసైడ్ అయితే మాత్రం గారి కుటుంబాలు బాగుపడుతుంది. సో మన మైండ్లో పెట్టుకుని ఎప్పుడు ఫిట్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళు వెళ్ళారని చెప్పి మనం ఫిట్ అయితే మీకు డబ్బు రాదు, వాళ్ళకి డబ్బు రాదు. వాళ్ళు వెళ్ళారని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి ఇన్కమ్ వాళ్ళ శాలరీని క్రాస్ చేస్తే వాళ్ళు కూడా మీకు ఇంట్లోకి వచ్చారు. అర్థమైందా? సో ఇక్కడ చదువుతో పని లేదు, డ్రీమ్ ఉండాలి. చదువుతో పని లేదన్నాం కదా అని దీనికి చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే ఈ బిజినెస్ కూడా ఆల్రెడీ బుక్స్లో అండ్ కాలేజెస్లో కోర్సెస్ కింద వెళ్ళడం జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో రానున్న రోజుల్లో డబ్బులు చెల్లించి రావాల్సి వస్తుంది ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు అడిగితే ఎవరు, తర్వాత అడగకపోయినా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏదైనా ఎదుగుతున్నప్పుడు వస్తేనే త్వరగా ఎదగదాం, అవునా? సో ఇప్పుడు ఈ బిజినెస్ గ్రోయింగ్ ఫేజ్లో ఉంది. ఎదిగిపోయిన తర్వాత మనం వచ్చినా లాభం లేదు. 2025 డైరెక్ట్ సెల్లింగ్ పర్ఫెక్ట్ ఇయర్. సో ఈ ఇయర్లో ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా కరోడ్పతి అవుతారు. 2 years గట్టి కష్టం, 2 years అంటే. సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న లీడర్స్లో ఎవరైతే 10,000 ప్లస్ తీసుకుని ఉన్నారో వాళ్ళు మీ టెస్ట్ మనీ వచ్చి స్టేజ్ మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా లేడీస్ నేను వచ్చాను 10,000 ప్లస్ అన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు స్టేజ్ మీద. ఇది వచ్చిన తర్వాత ఇంకా నేను ఇది వదలాలనుకోవట్లేదు. ఎందుకంటే దీనికోసం చాలా ఉంది, దీనిలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అయితే నాకు ఇది ఎలా వచ్చింది అని చెప్తే కనుక ఒక హోమ్ మీటింగ్లో పరిచయం చేశారు. ఇంతసేపు మాట్లాడారు కదా సోమేష్ సార్, ఇంకా మణికంఠ సార్ అండి, తర్వాత రేఖ మేడం, మహేష్ సార్, వీళ్ళు నాకు అప్లైనర్స్ మెంటర్స్ అండి. అయితే మహేష్ సార్ నాకు హోమ్ మీటింగ్లో క్లారిటీ ఇచ్చింది ఏంటంటే మంచి హెల్త్ అయితే ఉందని నేను ఆ రోజు తెలుసుకున్నాను. నాకైతే మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. దానికోసం నేను ఫస్ట్ అయితే దీన్ని టేకప్ చేయడం జరిగింది. దానికోసం నేను స్టోర్కి వెళ్ళి దీంట్లో సప్లిమెంట్స్ వాడాను. వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అంటే నేను 1 weekలో ఒక ట్యాబ్లెట్ కానీ వేస్తే, బయట ట్యాబ్లెట్ వేస్తే కానీ నాకు తగ్గేది కాదు అసలు మైగ్రేన్ హెడేక్ అనేది. ఎప్పుడు హెడేక్, అసలు తలస్నానం చేసిన అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హెడేక్ చాలా హెవీగా ఉండేది. మెషిన్ కుడుతుంటాం, స్టిచ్చింగ్ చేస్తుంటాం, దానివల్ల నాకు ఇంకా ఎక్కువ అయ్యేది. అయితే దాని నుంచి రిలీఫ్ అనేది దొరికింది నాకు ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత. అయితే నాకు ఇంత మంచి రిజల్ట్ ఉంది కదా, చాలా మందికి ఇది చెప్పొచ్చు. మంచి హెల్త్ ఉన్నప్పుడు వెల్త్ కూడా